నెక్స్ట్ యూనియన్. ఈ యూనియన్ కి ఒక సింటాక్స్ ఉంటుంది. ఏంటి సింటాక్స్ అంటే రూల్ ఏదైతే ఫాలో అవ్వాలో అదే సింటాక్స్. యూనియన్ స్పేస్ యూనియన్ నేమ్ ఓపెన్ బ్రేస్, ఇక్కడ డేటా టైప్ 1, తర్వాత వేరియబుల్ ఆర్ వేరియబుల్ నేమ్ 1 సెమీకోలన్, తర్వాత డేటా టైప్ 2, నెక్స్ట్ వేరియబుల్ 2, దెన్ క్లోజ్ బ్రేస్ సెమీకోలన్. యూనియన్ ని క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే కీవర్డ్ యూనియన్. డేటా టైప్ 1 అంటే ఇది ఇంట్ అనుకుందాం, డేటా టైప్ 2 అంటే ఇది ఫ్లోట్ అనుకుందాం. డిఫరెంట్ డేటా టైప్స్ ని ఒక దగ్గర స్టోర్ చేయడానికి యూజ్ చేసేది యూనియన్. ఈ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఉన్న ఏరియాని బ్లాక్ అంటాం. యూనియన్ బ్లాక్ ఎప్పుడైనా సెమీకోలన్ తో ఎండ్ కావాలి. దెన్ ఈ యూనియన్ కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ని మనం డిస్కస్ చేద్దాం. సంథింగ్ ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, క్రియేట్ ఏ స్టూడెంట్ యూనియన్ విత్ రూల్ నెంబర్ కామా నేమ్ యాజ్ ద మెంబర్స్. ఇలా ఇచ్చారనుకోండి, యూనియన్ పేరేంటి స్టూడెంట్, ఇద్దరు మెంబర్లు, ఒకరు రూల్ నెంబర్ ఇంకొకరు నేమ్. దీనికోసం ప్రోగ్రామ్ ఏం రాస్తామంటే ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ stdio.h, తర్వాత మళ్ళీ యాష్ ఇంక్లూడ్ conio.h, తర్వాత ఇక్కడ యూనియన్ స్పేస్ యూనియన్ పేరు రాయాలి. సో యూనియన్ ఏంటి స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అని రాస్తున్నా. దెన్ ఓపెన్ బ్రేస్, ఇద్దరు మెంబర్లు ఉన్నారు, ఒకరు రూల్ నెంబర్. రూల్ నెంబర్ అంటే డేటా టైప్ ఏంటి ఇంట్ సెమీకోలన్. ఇంకొకరు ఎవరు నేమ్, నేమ్ ఆఫ్ సంథింగ్ 30 అని తీసుకుంటున్నా సెమీకోలన్. డేటా టైప్ ఏంటి క్యార్. దెన్ క్లోజ్ బ్రేస్, దెన్ సెమీకోలన్. కింద రాస్తున్నాను వైడ్ మెయిన్ ఓపెన్ క్లోజ్ పారాంథసిస్, ఇది ఓపెన్ బ్రేస్. ఈ లైన్ లో యూనియన్ స్టూడెంట్ అనేది రాసాము అదే రాద్దాం ఇక్కడ. యూనియన్ స్పేస్ స్టూడెంట్ స్పేస్ U1 అని రాస్తున్నా, U1 సెమీకోలన్. ఈ స్టూడెంట్ స్పేస్ U1 అని రాయగానే ఏమవుతుందంటే ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. మెమరీ లొకేషన్ పేరు ఏంటిదంటే U1. దెన్ ఈ U1 అనేది ఏ టైప్ అంటే స్టూడెంట్ టైప్. స్టూడెంట్లు ఇద్దరు మెంబర్లు ఉన్నారు, ఒక రూల్ నెంబర్ ఇంకొకరు నేమ్. రూల్ నెంబర్ అంటే ఎన్ని బైట్స్ అంటే ఇది 2 బైట్స్ మెమరీ. ఇక్కడ క్యార్ నేమ్, క్యార్ అంటే 1 బైట్, నేమ్ ఆఫ్ 30 ఇచ్చారు కాబట్టి 1 into 30 అంటే ఇక్కడ 30 బైట్స్. ఈ రెండు డేటా టైప్లలో హైయెస్ట్ మెమరీ ఏంటంటే 30 కాబట్టి యూనియన్ ఓవరాల్ సైజ్ 30. అంటే ఇద్దరు మెంబర్లు ఉన్నారు, రూల్ నెంబర్ నేమ్, దీనిలో హైయెస్ట్ బైట్స్ ఏంటంటే 30 కాబట్టి యూనియన్ సైజ్ 30. దెన్ కింద CLR SCR క్లియర్ స్క్రీన్. దెన్ ఇక్కడ రాస్తున్నాను printf యూనియన్ సైజ్ తెలుసుకోవాలంటే నెంబర్ ఆఫ్ బైట్స్ ఆఫ్ మెమరీ allocated to the union is %d \n comma size of U1. సైజ్ ఆఫ్ U1 అంటే ఇక్కడ ఏమొస్తుంది, యూనియన్ సైజ్ ఎంత మొత్తం 30 కాబట్టి ఇక్కడ వచ్చే అవుట్పుట్ నెంబర్ ఆఫ్ బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేటెడ్ టు యూనియన్ ఈజ్ 30 అని వస్తుంది. నెక్స్ట్ printf దీనిలోకి డేటాని స్టోర్ చేయాలి. ఎంటర్ ద రూల్ నెంబర్ \n అంటే ఇది ఏం అడుగుతుంది ఇక్కడ అంటే ఎంటర్ రూల్ నెంబర్ అని అడుగుతుంది అవుట్పుట్ స్క్రీన్లో. scanf రీడ్ చేయాలి %d కామా S1 కాదు U1 డాట్
RNO. సో ఇక్కడ సంథింగ్ ఇచ్చామనుకోండి మనం 3 అని, అంటే రూల్ నెంబర్లో ఏం స్టోర్ అవుతుంది, ఇక్కడ U1 ఒకటే మెమరీ 3 స్టోర్ అవుతుంది. మళ్ళీ తర్వాత printf డబల్ కొటేషన్లో ఎంటర్ ద నేమ్ \n, అంటే ఇక్కడ ఏం అడుగుతుంది, ఎంటర్ ద నేమ్ అని అడుగుతుంది. scanf నేమ్ రీడ్ చేయాలి కాబట్టి %d కామా U1 డాట్ అని ఎందుకు రాస్తున్నామంటే U1లో ఉంది నేమ్ కాబట్టి U1 డాట్ నేమ్. ఇక్కడ ఏమొస్తుంది, నేమ్ అని నేను ఇక్కడ ఇస్తున్నా సంపత్ అని. నెక్స్ట్, సో ఉన్నది ఒకటే మెమరీ, దీనిలో 3 ఉంది. ఇప్పుడు సంపత్ స్టోర్ చేస్తాం కాబట్టి దీనిలో 3 పోతుంది, ఇక్కడ ఏముంటుంది అంటే సంపత్ అని వస్తుంది. సో నెక్స్ట్ వీటిని ప్రింట్ చేయాలి. printf రూల్ నెంబర్ ఈజ్ %d \n కామా U1 డాట్ RNO. అంటే ఇప్పుడు ఇక్కడ U1లో చూస్తే 3 అనేది పోయింది, అంటే ఈ సంపత్ అనే టెక్స్ట్ని న్యూమరికల్ ఫామ్లో ఏమంటారు, ఒక డమ్మీ నెంబర్ వస్తుంది, 79379 సంథింగ్ ఏదో నెంబర్ వస్తుంది మీకు. ఎందుకోసం అంటే దీనిలో ఉన్నది సంపత్ టెక్స్ట్ ఉంది, దాని న్యూమరికల్ రూపంలో ఏదో ఒకటి ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ printf డబల్ కొటేషన్లో నేమ్ ఈజ్ %s కామా U1 డాట్ నేమ్, అంటే ఇక్కడ నేమ్ అనేది ప్రింట్ వేస్తుంది. నేమ్ ఈజ్ ఏం ప్రింట్ అవుతుంది, నేమ్ ఏముంది సంపత్. దెన్ ఎండింగ్లో ఏంటి, గెట్ ch. ఇది యూనియన్ గురించి. యూనియన్లో ఒకటే మెమరీ ఉంటుంది కాబట్టి ప్రీవియస్ రిజల్ట్స్ పోతాయి, లేటెస్ట్ ఉన్నది వస్తుంది, ప్లస్ హైయెస్ట్ బైట్స్ ఏ మెంబర్కి ఉంటే ఆ మెంబర్ మెమరీయే యూనియన్ మెమరీ అనేది అవుతుంది. సో థ్యాంక్ యూ, దట్స్ ఇట్.